వెల్కమ్ టు పల్లవి టీవీ. మనతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేసే పీజీసీఆర్టీ జ్యోతి మేడం మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి కస్తూర్బాలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడదాం. మేడం నమస్తే. జ్యోతి నమస్కారం సార్. చెప్పండి మేడం, కస్తూర్బాలో ఎట్లాంటి సమస్యలు ఉంటాయి అసలు? ఓకే సార్, మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా పల్లవి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. కస్తూరిబా ఉద్యోగిగా నేనున్నందుకు నేను గర్వపడుతున్నాను సార్. ఎందుకు అంటే మాకు ఇచ్చే వేతనం తక్కువైనా కూడా అన్ని విషయాల్లో సమర్థవంతంగా పనిచేయగలుగుతున్నాం సార్. కేజీబీవీ సమస్యల గురించి అంటే టోటల్గా ఎస్ఎస్ఏ మాది. ఎస్ఎస్ఏలో ఒక్కొక్క వింగ్లో ఉన్న వాళ్ళ సమస్యలు వాళ్ళు ఫేస్ చేసి, ముఖ్యంగా నేను ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే సార్, ఒక మహిళ ఏదైనా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినా ఏదైనా సాధించినా కూడా ఈ ప్రభుత్వాలు దేశాలు కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది కేజీబీవీకి సంబంధించిన ఒక స్కూల్ని నైట్ వాచ్మెన్ నుంచి ఎస్ఓ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ యొక్క పిల్లలని సమర్థవంతంగా మంచి ఎడ్యుకేషన్లో ముందుకు, ఆటలలో పాటలలో అన్నిట్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా కేజీబీవీ లేడీస్ గ్రేట్ కాదా సార్? ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే కదా సార్. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్న సమస్య ఏంటంటే, ముఖ్యంగా మా దాంట్లో వర్కర్స్ సార్. ఇప్పుడు కాలేజీలు స్కూల్స్ అన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి, బిల్డింగ్లు శాంక్షన్ అవుతున్నాయి, పిల్లలకి 40 సీట్లు శాంక్షన్ అవుతున్నాయి, టీచింగ్ స్టాఫ్ శాంక్షన్ అవుతున్నారు. మరి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా శాంక్షన్ అవ్వాలి కదా సార్, ఆ పోస్ట్ కూడా రిలీజ్ చేయాలి కదా. ఇప్పుడు 250 మంది విద్యార్థులకి ఒక స్వీపరు, స్కావెంజర్ వీళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకా 200 మంది పిల్లలు పెరుగుతున్నారు, ఆ పోస్టులు కూడా రిలీజ్ చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్లు ఇచ్చారు, ఆ ఒక్క బిల్డింగ్ను 2 బిల్డింగ్స్ని వీళ్ళు ఊడవలేరు కదా సార్. మెయిన్ అట్టడు కింద వాళ్ళు మంచిగా ఉంటేనే ఆ వ్యవస్థ. ఇప్పుడు టీచర్ ఒక్కరు చదువు చెప్తే ఆ కేజీబీవీలు నడవవు సార్. అందులో వంట వాళ్ళు అందరూ సాటిస్ఫాక్షన్గా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, నేను గవర్నమెంట్ టీచర్స్ని పోల్చుకొని రాలే ఈ జాబ్లోకి. వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా శ్రమను గుర్తించమని అడుగుతున్నాం. మేము పడే కష్టాన్ని, మేము చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళలాగా వాళ్ళ బేసిక్, వాళ్ళ లక్ష్యాలు, మాకు జీతాలు ఏమని అడగాము, అది మా రైట్ కాదు. మేము కాంట్రాక్ట్గా ఎగ్జామ్ రాసే వచ్చినాం కదా సార్. కాబట్టి మా శ్రమను గుర్తించి మాకు ఎంతైతే ఇవ్వగలుగుతారు అనే దాన్ని బట్టి గుర్తించాలని నేను కోరుకుంటున్నాను సార్. అంటే మీకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు రెగ్యులర్ ఇది అనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మేము ఎట్లా రిక్రూట్ అయినాం దాన్ని బట్టి సమాన పనికి సమాన వేతనం అని నేను అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఆశకు పోయి మనము అది కావడం నా కాన్సెప్ట్ కాదు. సరే, ఒక్కొక్కరి విషయాలు ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సార్, భర్త లేని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు వచ్చే జీతం 11,000, 9,000. మరి వాళ్ళ ఆ జీతంతో ఆ పిల్లల్ని ఎలా? వాళ్ళ టైమింగ్ సార్, మార్నింగ్ 6కే వస్తారు, నైట్ 7కి వెళ్తారు. సెలవులు సండేలు కూడా ఉండవు సార్ వాళ్ళకి. ఓన్లీ దసరా హాలిడేస్ అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఇద్దరిద్దరు డ్యూటీలు చేస్తారు, బిల్డింగ్ దగ్గర చూసుకోవాలి. ఈ విధంగా ఇన్ని రకాల చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి కనీస వేతనం వస్తే, ఇప్పుడు ఎవరైనా కష్టపడేది ఎందుకు సార్? పొట్ట నింపుకోవడమే కోసం కదా. ఆ పొట్ట సాటిస్ఫాక్షన్గా ఉంటేనే మనం పని చేయగలుగుతాం. ఇప్పుడు టీచర్లు అయినా సాటిస్ఫాక్షన్ జీతం ఓకే చాలు, ఇంత వచ్చింది చెప్పగలుగుతాం. అట్లా లేకపోయినా కూడా మేము కష్టపడుతున్నాం సార్. ఇదొకటి గవర్నమెంట్ గుర్తించాలి సార్. ఇంకొకటి 10 years కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కొంచెం హోప్ ఉండే మాకు చేస్తారు అని చెప్పేసి, కానీ ఆ హోప్ కూడా పోయింది. తర్వాత రేవంత్ రెడ్డి సారు అక్కడ వరంగల్లో అన్నందుకు మాకు ఆశ ఉండి మేము 28 days సమ్మె చేసినాం సార్. సమ్మె చేయడం వల్ల మాకు నాన్ టీచింగ్ సంబంధించినటువంటి హామీలు ఇచ్చారు, మేము కూడా వెళ్ళినాం. మాకు చాలా నమ్మకం ఉండే సార్. ఫస్ట్ ఇవన్నీ మేము కింద వాళ్ళందరికీ చెప్పినాం కదా సార్. ఇప్పుడు అందరూ ఏమైంది సమ్మె సాలరీ అని అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాను సార్. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. అట్లీస్ట్ 5 CLs తర్వాత నాన్ ఫైనాన్షియల్కి సంబంధించినవి ముందు చేసి ఆర్థికపరమైన విషయాలు ఆలోచించుకోండి సార్. మేము గవర్నమెంట్ మీద ఏదో కత్తి పెట్టి ఇప్పుడు చెయ్యండి అని మేము గొడవ పడట్లేదు కదా సార్. మా రిజల్ట్ చూడండి, మా పనితనం చూడండి, మేము చేసే కష్టం చూడండి అని అడుగుతున్నాను సార్. నెక్స్ట్ వచ్చేసి గురుకులాలు ఉన్నాయి సార్. ఇప్పుడు విద్యకు సంబంధించిన ఇప్పుడు ఆకునూరి మురళీ సార్ గారు ఉన్నారు, అన్ని స్కూల్స్ తిరిగిరు, ఏంది వ్యవస్థ అంతా తెలుసుకున్నారు. మా దగ్గర కూడా వెళ్ళారు, మంచాల వెళ్ళి విజిట్ చేసిరు సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ మాకు వర్తింపజేస్తున్నారు, బెనిఫిట్స్ కూడా వర్తింపజేయాలనేది కదా సార్. మళ్ళీ మీరు ఆకునూరు మురళీ సార్ చెప్పారా, మీ సమస్యలు చెప్పారా? చెప్పారు సార్. ఎట్లా స్పందించారు? అక్కడ ఉన్న మేడం చెప్పారు, బిల్డింగ్ తక్కువ అంటే పిల్లలు ఎక్కువ అయిపోయారు, బిల్డింగ్ తక్కువ ఉంది సార్ దృష్టికి వెళ్ళింది సార్. అక్కడ
చెప్తాను, గవర్నమెంట్కి నివేదిస్తామని చెప్పారు సార్. కానీ మొత్తానికైతే ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నందుకు కనీసం గవర్నమెంట్ మీ గురించి ఆలోచించాలనేది మీరు కోరుకుంటున్నారు. నేను కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆ యూనియన్లు వీళ్ళు వాళ్ళు కాదు సార్, డైరెక్ట్‌కి ఆయన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి సార్ ఒక్కసారి మాతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. హ్మ్. ఇప్పుడు వేరే వాళ్ళకి మా సమస్య మేము డైరెక్ట్ అట్లా కూడా వెళ్ళినాం. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏది మాకు తెలుస్తలేదు. ఒక్క 10 నిమిషాలు మాకు అవకాశం ఇస్తే మాట్లాడాలనేది నా నా అభిలాష సార్. ఇప్పుడు మీ దగ్గర యూనియన్లు ఉంటాయి కదా, అవును సగటు మీ టీచర్లు కానీ మీ వర్కర్లు కానీ ఎస్ఏ ఉద్యోగి కానీ ఏమనుకుంటారంటే యూనియన్ల నాయకుల మీద మీ సంఘ నాయకుల మీద అంత భరోసా ఉంచి సంఘ నాయకులు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు కదా. అవును సార్. మీ సంఘ నాయకత్వం కరెక్ట్ ఉందా అసలు? మీ గవర్నమెంట్తో మాట్లాడడానికి కానీ గవర్నమెంట్తో మీ డిమాండ్ గవర్నమెంట్ దగ్గర తీసుకుపోవడం కానీ సమర్థంగా పనిచేసిందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను సార్. ఆ, వాళ్ళు బాగా బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. ఆ, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక మాలోనే కొంతమంది కొన్ని సంఘాలకు వెళ్ళిపోయి ఏదైనా కరెక్ట్ చేద్దామనే మూమెంట్లో చీలికలు అనేవి వచ్చేసి ఉమ్, యూనిటీ అనేది లేకుండా పోయింది సార్. ఓకే. సంఘ నాయకులు పర్వాలేదు సార్, అక్కడ వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కానీ అది కింది వాళ్ళకి తెలియదు. అక్కడ ఏం ఎంతసేపు ఉన్నా వీళ్ళు కోరుకునేది ఏంటి సార్, జీతం పెరుగుతుందా, సమ్మె శాలరీ వస్తుందా, ఇదే వర్షన్లో వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అది ఆలోచిస్తున్నారు. సార్ వాళ్ళు అయితే ఇప్పుడు యాదగిరి సార్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసారు. గతంలో కూడా చాలామంది కష్టపడుతున్నారు సార్, కష్టపడ్డారు, తిరిగి తిరిగి అలసిపోయారు. ఉమ్, ఇంకా నేనేమనుకుంటున్నానంటే సార్, ఇప్పుడు మాకు కొన్ని విషయాలు సార్ ఏంటంటే కేజీబీవీ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమే. ఇందులో చేస్తున్న వాళ్ళకి కొన్ని అంశాలు సార్ వెయిటేజ్ ఇస్తే మిగతా జాబ్లకు మేము వెయిటేజ్ అనేది కల్పించాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేమంతా హాఫ్ మార్కు ఇంటర్వ్యూలో పోయి ఇక్కడ ఉన్న వాళ్ళం సార్. గతంలో కూడా 2010లో జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకొని 2 ఇయర్స్ అలా తీసుకున్నారు సార్ ఈ కేజీబీవీ స్టార్టింగ్లో. నాకు 2010లోనే ఫస్ట్ జాబ్ వచ్చింది. కాకపోతే అప్పుడు శాలరీ 6000 ఉండే. నేను వెళ్ళలేదు, డిఎస్సి కొట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ లాస్ట్కి వస్తే మళ్ళీ ఈ వ్యవస్థకే వచ్చిన. సరే, మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. ఇది చేస్తున్నందుకు మనం ఎవరం కూడా, మా ఎంప్లాయీస్ చాలామంది ఏ విధంగా ఫీల్ అవుతారంటే కేజీబీవీ ఇందులోకి వచ్చి పడ్డామని. లేదు, ఏది చేసినా మనం ప్రైవేట్ వాళ్ళతో పోల్చుకుంటే బెటర్గానే, కాకపోతే మా పని ఎక్కువ అని. ఇప్పుడు గురుకులాలలో ఇంప్లిమెంట్ చేసేవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్టడీ పరంగా. అదేవిధంగా అంత జీతం అని కాదు సార్, మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సార్, సిఆర్టీ 15 సంవత్సరాల నుంచి చేస్తుంది. తనకి కొంచెం ప్రమోషన్ లాగా పీజీసీఆర్టీ లాగా ఇప్పుడు స్కూల్కి ఎస్ఓలు ఉన్నారు సార్, ఆ ఎస్ఓలకు ప్రమోషన్స్ ఇచ్చి ప్రిన్సిపాల్స్ లాగా ఇలా కొన్ని మార్పులు చేస్తే కూడా మేము, అంటే జీతం పెంచితేనే మాకు సాటిస్ఫాక్షన్ కాదు సార్, కొన్ని చిన్న మార్పులు కూడా పెంచుకుంటూ ప్రతి ఇయర్ మాకు ఏదో ఒక ఇంత ఇంక్రిమెంట్ లాగా. ఇప్పుడు మీ కేజీబీలకు అంతా కలిపి స్టేట్లో ఎవరు ఉంటారు? డైరెక్టరేనా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేనా? అవును సార్, ఎస్పీడీ. అంటే ఇప్పుడు మీ అన్ని మీ స్కూల్ కార్యకలాపాలను చూసేది ఆయనే చూస్తారా? అవును సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారు జీసీడీఓ వాళ్ళు ఏమైనా చూస్తారా? మీకు సంబంధించి మీ సాధక బాధకాలు కావచ్చు, మీ ప్రమోషన్లు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా చూస్తారా? ప్రమోషన్స్ అనేది ఇప్పటి వరకు ఏం లేదు సార్, అసలు లేదు. అక్కడ ఎస్పీడీ లెవెల్లో ఏం చెప్తే వీళ్ళు అది చేస్తారు. వాళ్ళు కూడా చూస్తున్నారు సార్, అధికారులు కూడా, డిఈఓకి కూడా జీసీడీఓకి కూడా. మేము పడేవన్నీ వాళ్ళకి కూడా తెలుసు, కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు కదా సార్, ఇప్పుడు మంత్రివర్యులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇప్పుడు మీరు ఎంతకాలం పనిచేస్తా ఉన్నారు? నేను ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్లో మీరు కేజీబీలో బాధపడ్డ సంఘటన ఏదైనా ఉందా? అంటే ఏదైనా స్టూడెంట్ విషయంలో కావచ్చు, మీ వర్క్ విషయంలో కావచ్చు? అంటే కొన్ని దగ్గరలో, అంటే నేను పర్సనల్గా ఫేస్ చేసింది లేదు సార్, కాకపోతే మా కేజీబీవీలో కొన్ని దగ్గరలో జరిగినాయి. చిన్న తప్పులకే వాళ్ళను ఉద్యోగం నుంచి తీసివేయడం అనేది నాకు చాలా బాధ సార్. దాని మీద ఒక కమిటీ వేసి వాళ్ళకు ఒక 6 నెలలు టైం. ఏం తప్పు జరిగింది అంటే అక్కడ పిల్లలు చేసిన మిస్టేక్ కూడా, తర్వాత ఇంకా పూర్తిగా వాళ్ళు విషయం లోతుకో తెలుసుకోకుండా ఎంతసేపున ఏం జరిగినా టీచర్ని సస్పెండ్ చేయడం అనేది తప్పు సార్, తీసేయడం అనేది తప్పు. ఎందుకంటే మొత్తం రిమూవల్. వాళ్ళు దీన్ని నమ్ముకొనే ఇప్పుడు సార్ ఇందులోకి వచ్చినాం. ఇప్పుడు ఈ జాబ్ లేదనుకోండి, ఇంట్లో ఇష్యూ ఏం జరిగింది చెప్పండి ఘటన. అంటే మొత్తం లోతుగా అవసరం ఏం జరిగింది, ఎవరిని తీసేసారు అట్లాంటి ఏమైనా? అంటే అక్కడ మరి టీచర్లకి లేక పిల్లలకి ఏదో తెలియదు, కానీ కొంచెం ఇష్యూలు జరిగి పాపం టీచర్స్ని తీసేసారు సార్. ఎక్కడ అంటే టీచర్ మిస్టేక్ ఉంటుందని నేను, అంటే టీచర్ 100% అక్కడ కొంచెం తప్పులు ఉండొచ్చు మేబీ, కానీ అదేదో క్లియర్గా
ఇప్పుడు పాల్మాక్లో కూడా చిన్న జరిగింది కదా సార్, దానికి సంబంధించి ఇప్పుడు ఆ టీచర్లు బాగా దీన్ని నమ్ముకొని ఉన్నారు సార్. ఏజ్ కూడా అయిపోయి ఉంటుంది, ఇంకో ఎగ్జామ్ రాయలేని పరిస్థితి కదా. అట్లాంటివి కొంచెం చూడాలి, చూసి దాని మీద ఒక కమిటీ వేసి తప్ప ఒప్ప అని అంటే తెలుసుకొని. ఇట్లాంటి ఇబ్బందులు జరిగిన ప్రదేశంలో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీరు అంటారు. అవును సార్. అది సరే, ఇప్పుడు మీరు ఈ 5 ఏళ్ల సర్వీస్లో మీరు బాగా గర్వపడిన సందర్భం ఉందేమన్నా? మీ కేజీబీలో పనిచేసిన క్రమంలో ఏదైనా స్టూడెంట్ విషయంలో కావచ్చు, మీ రిజల్ట్ విషయంలో కావచ్చు? రిజల్ట్ విషయంలో గర్వంగా సార్. ఎప్పుడు, ఏ సందర్భం? ఇప్పటి వరకు నేను 100% నా సబ్జెక్ట్లో 100%, ప్లస్ ఆటలలో ప్రతి దాంట్లో మా స్కూల్ అంటే ప్రతి కేజీబీవీలో టీచర్స్ అండ్ ఎస్ఓలు ఏ విధంగా ఫీల్ అవుతారంటే నాది ఫస్ట్ ఉండాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంది సార్. ఆ విషయానికి నేను గర్వపడుతున్నాను సార్. తర్వాత గవర్నమెంట్ పిల్లలకి ఈక్వల్గా కూడా మా పిల్లలు ప్రతి దాంట్లో ప్రతి కేజీబీలో యోగా, కరాటే ఇవి జరుగుతున్నాయి సార్ వీటిలో. తర్వాత మా పిల్లలు కూడా బీటెక్ చేస్తున్నారు సార్. కేజీబీ నుంచి వెళ్ళి బీటెక్ చేసినందుకు నాకు హ్యాపీ. ఒక అమ్మాయి మా ఫరూక్ నగర్ కేజీబీ నుంచి టీటీసీ వేసింది, మాతో పాటు టెట్ క్వాలిఫై, ఇప్పుడు ఆమె డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది సార్. ఇప్పుడు మా పిల్లల్ని అట్లా చూస్తే మాకు గర్వం అనిపిస్తుంది కదా సార్. అది ఇప్పుడు బయటికి వెళ్ళి బీటెక్ చేసే వాళ్ళు కావచ్చు, బీటెక్ నీట్ కానీ లేకుంటే జేఈ కానీ అట్లాంటివి వెళ్ళే స్టూడెంట్లు కావచ్చు, ఎప్పుడైనా బయటకు వెళ్ళే వాళ్ళు ఫోన్ చేస్తారా మీకు? ఉంటారు సార్, మాకు పాత పిల్లలు టచ్లోనే ఉంటారు సార్, ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళ రిలేటివ్స్ని కూడా తీసుకొచ్చి స్టడీ విషయంలో నేను చెప్తున్నా సార్, ఏ కేజీబీలో కూడా స్టడీ 100% అందిస్తున్నాం సార్. స్టడీ టీచర్స్ అందరూ కూడా అంత మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ ద్వారా వచ్చి పిల్లలకి అర్థవంతంగా చెప్పి అన్ని విధాల చదువు విషయంలో మాత్రం సార్ ఏదో వీళ్ళకి జీతాలు తక్కువ ఇస్తారు కదా వీళ్ళు సరిగా అదే అనేది లేదు సార్. 100% మేము కార్పొరేట్ గవర్నమెంట్ పిల్లలకి ఈక్వల్గా, గురుకులాలకి ఈక్వల్గా చెప్తున్నాం సార్. ఓకే, పిల్లల నుంచి రెస్పాన్స్ బాగానే ఉంటుందా? రెస్పాన్స్ బాగానే ఉంటుంది సార్. కాకపోతే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సార్, గతంలో ఎగ్జామ్ లేకుండా, ఇప్పుడు గురుకులాలంటే ఎగ్జామ్ పెట్టి అందులో సీట్ వస్తే తీసుకుంటారు సార్. మా దగ్గరనేమో ఎగ్జామ్ లేకుండా జస్ట్ వాళ్ళ పరిస్థితిని బట్టి తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం పిల్లల్ని మేము కూడా చదివిస్తున్నాం సార్, చదివించి తీసుకుంటున్నాం. పర్వాలేదు సార్, ఇప్పటివరకు అయితే పర్వాలేదు సార్. ఓకే, అదొకటి సార్. మా శాలరీస్ మాకు సాటిస్ఫాక్షన్గా శాలరీస్ ఇస్తే ఇంకా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కేజీబీవి, ఈ ఎస్ఎస్ఏ ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను సార్. ఓకే, ఇది మన కేజీబీలో పీజీసీఆర్టీగా పనిచేస్తున్నటువంటి ఒక టీచరు ఎట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది మనం విన్నారు కదా. ప్రభుత్వం ఎక్కడైనా వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళకు కనీస వేతనం, వాళ్ళ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలనేది కోరుతా ఉన్నారు. స్టే ట్యూన్ టు పల్లవి.